పిల్లల్లో స్పీచ్ డిలే ఈ జనరేషన్లో చాలా ఎక్కువగా చూస్తున్నాం. దీనికి రకరకాల కారణాలు ఉంటాయి. మోస్ట్ కామన్ ఏంటంటే స్క్రీన్ ఎక్స్పోజర్ ఎక్కువ అవ్వడం వల్ల అండ్ పిల్లలతో ఇంటరాక్షన్ చాలా తగ్గిపోయింది. పేరెంట్స్ అండ్ ఇంట్లో ఉన్న మనుషులు పిల్లలతో ఇంటరాక్ట్ చేయడం చాలా తగ్గింది. బైలింగ్వల్ 2 లాంగ్వేజెస్ మాట్లాడుతున్నాం అనే కన్ఫ్యూజన్ కంటే అసలు కమ్యూనికేషనే తగ్గిపోయింది. అండ్ ఈవెన్ హియరింగ్ లాస్ ఆల్సో స్పీచ్ డిలేకి ఒక కారణం. అండ్ న్యూరలాజికల్ కండిషన్స్ అయితే ఆటిజం, ADHD ఇవి కూడా చాలా ఇంపాక్ట్ అవుతున్నాయి. అండ్ నెక్స్ట్ థింగ్ 2 to 3 hours స్క్రీన్ టైం ఉన్న పిల్లల్లో స్పీచ్ డిలే అనేది మనం ఎక్కువగా చూస్తున్నాం. మీరు పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ని ఎప్పుడు కలవాలంటే మీ పిల్లల్లో ఈ లక్షణాలు కనిపిస్తాయి. 1 year సంవత్సరం పిల్లలు అట్లీస్ట్ అమ్మ, నాన్న అని మీనింగ్ఫుల్ పదాలు మాట్లాడకపోతే 1 to 1.5 year మధ్యలో అట్లీస్ట్ ఒక 10 to 15 words ఆర్ బై 2 years బియాండ్ 10-20 words అండ్ దే హ్యావ్ టు జాయిన్ ద వర్డ్స్. అంటే కలిపి మాట్లాడు, అమ్మ వాటర్, అమ్మ కమ్. సో ఇలా జాయిన్ చేసి మాటలు మాట్లాడకపోతే అండ్ 1 to 1.5 year కానీ 2 years ఈ ఏజ్ రేంజ్లో ముందు నేర్చుకున్న పదాలు ఏవైతే ఉన్నాయో పిల్లలు మర్చిపోవడం, ఇప్పుడు స్పీచ్ కొత్త పదాలు రాకపోవడం ఆర్ ముందు నేర్చుకున్నవి మర్చిపోవడం, ఇలాంటి లక్షణాలు ఉంటే మనం పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ని కలవాలి. అలాంగ్ విత్ దట్ ఐ కాంటాక్ట్ ఇవ్వట్లేదు, మీ బాబు పేరు పిలిస్తే రెస్పాండ్ అవ్వట్లేదు, కమాండ్స్ ఫాలో అవ్వట్లేదు అన్నప్పుడు దీస్ ఆర్ ద రెడ్ ఫ్లాగ్స్.